నమస్కారం. భారతదేశపు అద్భుతమైన అతి పెద్ద జీవవైవిధ్యాన్ని అసలు చట్టపరంగా ఎలా కాపాడుతున్నారు? ఈ విషయాలన్నీ డీకోడ్ చేసే మన ఈ డీప్ డైవ్ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ కాన్సెప్ట్ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఒక పక్క గంభీరమైన వన్యప్రాణుల మనుగడ, ఇంకో పక్క అడవిపై ఆధారపడిన స్థానిక ప్రజల దైనందిన జీవితం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక దేశం మొత్తం పర్యావరణ వ్యవస్థను చట్టపరంగా ఎలా రక్షించగలదు? ఇది నిజంగా ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ కదా. ఒకసారి ఆలోచిస్తే ఈ లాజిక్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మరి ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా కన్జర్వేషన్ బ్లూ ప్రింట్తో మొదలుపెడదాం. ఆ తర్వాత నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, బయోస్పియర్ రిజర్వులు, ఇలా డిఫరెంట్ రక్షిత ప్రాంతాలను వరుసగా చూద్దాం. ఆపై కారిడోర్లు, కమ్యూనిటీ కన్జర్వేషన్లను విశ్లేషించి లాస్ట్లో కొన్ని ఎగ్జామ్ ట్రాప్స్ అండ్ ఫ్యాక్ట్స్తో ముగిద్దాం. సరే, ముందుగా మొదటి భాగం, ఇండియాస్ కన్జర్వేషన్ బ్లూ ప్రింట్. ఎంత పెద్ద డిఫెన్స్ సిస్టమ్కైనా ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి కదా. మన దేశంలోని ఈ చట్టపరమైన ముసాయిదా వెనుక ఉన్న ప్లానింగ్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈ టైమ్లైన్ను గమనిస్తే మన కన్జర్వేషన్ వ్యూహం ఎలా మారిందో క్లియర్గా అర్థమవుతుంది. 1936లో స్థాపించిన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్తో మొదలై 1972లో వచ్చిన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 73లో ప్రాజెక్ట్ టైగర్, ఇలా ఒకప్పుడు కేవలం ఒంటరి పార్కులను రక్షించడం నుండి 2002 నాటికి మొత్తం కమ్యూనిటీలను భాగస్వామ్యం చేసే స్థాయికి ఈ ప్రయాణం సాగింది. మన వ్యూహం ఎంతలా విస్తరించిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది గదూ. ఇక రెండవ భాగం, నేషనల్ పార్క్స్, అంటే స్ట్రిక్టెస్ట్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇప్పుడు మన రక్షణ వ్యూహంలో అత్యంత కీలకమైన, అత్యున్నత స్థాయి రక్షణను అందించే వ్యవస్థలోకి అడుగుపెడదాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రైమరీ రూల్ ఒకటే. నేషనల్ పార్క్ అంటే సింపుల్గా నో పీపుల్ అని అర్థం. పర్యావరణ వ్యవస్థను కాపాడటానికి ఇదొక రకంగా కంప్లీట్ లాక్డౌన్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఈ ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు, పశువులను మేపడం లేదా ఎలాంటి ప్రైవేట్ హక్కులకు అస్సలు స్థానం లేదు. కంప్లీట్లీ ప్రోహిబిటెడ్. దీనికి ఉదాహరణగా మన దేశంలో ఉన్న కొన్ని ఐకానిక్ నేషనల్ పార్కులను చూద్దాం. 1936లో ఏర్పాటైన మొట్టమొదటి జిమ్ కార్బెట్ పార్క్, ఒంటికొమ్ము ఖడ్గమృగానికి ఫేమస్ అయిన కజిరంగా, అలాగే ఆసియాటిక్ సింహాలకు ఏకైక సహజ ఆవాసమైన గిర్ నేషనల్ పార్క్. భూమి మీద ఉన్న అత్యంత అరుదైన వన్యప్రాణులకు ఈ ప్రదేశాలు అభేద్యమైన కోటల్లాంటివి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత మూడో భాగం, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు. ఇక్కడ బ్యాలెన్స్ అనేది కీ పాయింట్. నేషనల్ పార్క్లతో పోలిస్తే ఇక్కడ రక్షణ తీవ్రతను కాస్త తగ్గించి నిబంధనలను కొంచెం సరళం చేస్తారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫస్ట్, పీపుల్ లిమిటెడ్. వన్యప్రాణులకు ప్రాధాన్యత ఇస్తూనే సహజీవనానికి అవకాశం కల్పిస్తారు. అంటే జంతువులకు, పర్యావరణానికి ఎలాంటి హాని కలగనంత వరకు పశువులను మేపడం లాంటి లిమిటెడ్ యాక్టివిటీస్కు ఇక్కడ పర్మిషన్ ఉంటుంది. ప్రకృతిని గౌరవించినంతకాలం వేడంతంగల్ బర్డ్ శాంక్చురీ లాంటి చోట్ల కొన్ని మానవ కార్యకలాపాలు నిరభ్యంతరంగా కొనసాగవచ్చు. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేషనల్ పార్కుల్లో కఠినమైన రక్షణ ఉంటుంది, జీరో గ్రేజింగ్, హక్కులు పూర్తిగా రద్దు చేస్తారు. కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీలలో అలా కాదు. రక్షణ కొంచెం తక్కువగా ఉండి పరిమితంగా పశువులను మేపుకోవడానికి, లోకల్స్ హక్కులు కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఏకాంతానికి, ఒక రెగ్యులేటెడ్ కనెక్టివిటీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇదే. ఇప్పుడు నాలుగవ భాగం, బయోస్ఫియర్ రిజర్వ్లు. జాతీయ స్థాయి నుంచి కొంచెం బయటకు వచ్చి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న భారీ విశాలమైన భూభాగాల వైపు వెళ్దాం. ఈ బయోస్పియర్ రిజర్వ్ అంటే సింపుల్గా ఒక బిగ్ రీజియన్. ఇవి యునెస్కో వారి మ్యాన్ అండ్ బయోస్పియర్, అదే MAB ప్రోగ్రాం కింద పనిచేస్తాయి. వీటి ముఖ్య ఉద్దేశ్యం కేవలం వన్యప్రాణుల రక్షణ మాత్రమే కాదు సుమా. వన్యప్రాణులతో పాటు స్థానిక ప్రజల సాంప్రదాయ జీవనశైలిని రక్షిస్తూ స్థిరమైన అభివృద్ధిని సాధించడం దీని మెయిన్ టార్గెట్. ఈ రిజర్వ్ స్ట్రక్చర్ని చూస్తే చాలా లాజికల్గా ఉంటుంది. ఇది మొత్తం 3 జోన్లుగా ఉంటుంది. సెంటర్లో ఉండే కోర్ జోన్లో మనుషులకు అస్సలు ఎంట్రీ ఉండదు, హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. దాని చుట్టూ ఉండే బఫర్ జోన్లో కేవలం రీసెర్చ్, ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే అలౌ చేస్తారు. ఇక చివరగా బయట ఉండే ట్రాన్సిషన్ జోన్లో సస్టైనబుల్ మానవ కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. నీలగిరి లేదా గల్ఫ్ ఆఫ్ మన్నార్ లాంటి భారీ ల్యాండ్స్కేప్స్ అన్నీ సరిగ్గా ఇలాగే ఆపరేట్ అవుతాయి. ఇక 5వ భాగం, కారిడార్లు మరియు కమ్యూనిటీ కన్జర్వేషన్.
జనాభా విపరీతంగా పెరిగిపోవడం వల్ల విడిపోయిన అటవీ ప్రాంతాలను కలపడానికి 2002 చట్ట సవరణలో 2 కొత్త కాన్సెప్ట్స్ను తీసుకువచ్చారు. అవేంటంటే, అందులో మొదటిది కన్జర్వేషన్ రిజర్వ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కారిడార్ రిజర్వ్. నేషనల్ పార్కులు, శాంచురీల మధ్య జంతువులు ప్రయాణించే వలస మార్గాలను రక్షించడానికి ఇవి బఫర్ జోన్లుగా పనిచేస్తాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ భూమిలోనే ఉంటాయి. ఏనుగులు, పుల్లులు లాంటి పెద్ద జంతువులు సురక్షితంగా ఒక అడవి నుంచి ఇంకో అడవికి వెళ్లడానికి ఇవి ఒక లైఫ్ లైన్ లాగా ఉపయోగపడతాయి. ఇక రెండవది కమ్యూనిటీ రిజర్వ్. దీన్నే కమ్యూనిటీ కన్జర్వ్స్ అని కూడా అనుకోవచ్చు. ఇది పూర్తిగా ప్రైవేట్ లేదా కమ్యూనిటీ భూముల్లో ఉంటుంది. ఇక్కడ స్థానిక ప్రజలే స్వచ్ఛందంగా జీవ వైవిధ్యాన్ని కాపాడతారు. సంరక్షణ బాధ్యతను డైరెక్ట్గా స్థానికుల చేతుల్లోనే పెట్టడానికి నాగాలాండ్లోని ఖోనోమా విలేజ్ కన్జర్వేషన్ మోడల్ ఒక బెస్ట్ అండ్ ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా సింపుల్. కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఎక్కువగా ప్రభుత్వ భూమి, వలస మార్గాలను రక్షించటం దీని ప్రధాన ఉద్దేశ్యం. అదే కమ్యూనిటీ రిజర్వ్ అనేది ప్రైవేట్ లేదా కమ్యూనిటీల సొంత భూమి. ఇక్కడ ప్రజల వాలంటరీ పార్టిసిపేషన్ మెయిన్. ల్యాండ్ ఎవరిది, బాధ్యత ఎవరిది అనే పాయింట్లో ఈ డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. చివరగా 6వ భాగం ట్రాప్స్, ఫ్యాక్ట్స్ మరియు టేకవేస్. మనం ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలను ఒక చిన్న గేమ్లా పరీక్షిద్దాం. కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా తికమక పెట్టే కొన్ని ప్రశ్నలను ఇప్పుడు బ్రేక్ చేద్దాం. అసలు బయోస్పియర్ రిజర్వ్లో కేవలం మన భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా మాత్రమే పనిచేస్తాయా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇలాంటి క్లాసిక్ ట్రిక్ క్వశ్చన్స్ చాలామందిని బోల్తా కొట్టిస్తాయి. ట్రాప్ డిఫీటెడ్. సమాధానం అబ్సల్యూట్లీ లేదు. బయోస్ఫియర్ రిజర్వ్లకు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. అవి యునెస్కో వారి MAB ప్రోగ్రాం కింద నడుస్తాయి. ఈ అంతర్జాతీయ కనెక్షన్ను గుర్తుంచుకోవడం చాలా కీలకం. బయోస్ఫియర్ రిజర్వ్ల అసలు స్కోప్ అర్థం చేసుకోవడానికి ఈ పాయింట్ ఒక రివిజన్ బాంబ్ లాంటిది. ఈ మాస్టర్ టేబుల్ని ఒక్కసారి గమనిస్తే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న 5 కేటగిరీలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తాయి. నేషనల్ పార్కుల్లో అత్యధిక రక్షణ, శాంక్చురీలలో పరిమితమైన అనుమతులు, బయోస్ఫియర్ రిజర్వ్లలో జోన్ల వారీగా యాక్సెస్, కన్జర్వేషన్ రిజర్వ్లలో రెగ్యులేటెడ్ యాక్టివిటీ, కమ్యూనిటీ రిజర్వ్లలో ప్రజల పార్టిసిపేషన్. ఈ మొత్తం లీగల్ కన్జర్వేషన్ స్పెక్ట్రమ్ని సింగిల్ గ్లాన్స్లో మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ సారాంశం. సో ఈ ఎక్స్ప్లెయినర్ విశ్లేషణను ముగించే ముందు ఒక పవర్ఫుల్ థాట్ను వదిలేస్తున్నాను. ఒకవైపు జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటప్పుడు చెక్కుచెదరని ప్రకృతికి అలాగే మనుషుల కమ్యూనిటీ అభివృద్ధికి మధ్య కరెక్ట్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? రాబోయే దశాబ్దాల్లో జీవ వైవిధ్యం కోసం పోరాటం మరింత తీవ్రమైనప్పుడు ఈ చట్టపరమైన గీతలు ఎలా మారుతాయి? భవిష్యత్తు గురించి ఇది ఖచ్చితంగా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న.